బ్యాక్టీరియా ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ వేటు వేసింది. పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పార్టీ లైన్ దాటడంతోనే కవితపై బహిష్కరణ వేటు వేసినట్లు స్పష్టం చేసింది. కొంతకాలంగా పార్టీ నేతలపై కవిత విమర్శలను గమనిస్తున్న అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ లో నేతలతో సుదీర్ఘ మంతనాలు జరిపి పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ అధికారికంగా లేఖ విడుదల చేసింది. ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ వేటు వేసింది. పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పార్టీ లైన్ దాటడంతోనే కవితపై బహిష్కరణ వేటు వేసినట్లు స్పష్టం చేసింది. కొంతకాలంగా పార్టీ నేతలపై కవిత విమర్శలను గమనిస్తున్న అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే నేతలతో సుదీర్ఘ మంతనాలు జరిపి పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ అధికారికంగా లేఖ విడుదల చేసింది. ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ వేటు వేసింది. పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పార్టీ లైన్ దాటడంతోనే కవితపై బహిష్కరణ వేటు వేసినట్లు స్పష్టం చేసింది. కొంతకాలంగా పార్టీ నేతలపై కవిత విమర్శలను గమనిస్తున్న అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ లో నేతలతో సుదీర్ఘ మంతనాలు జరిపి పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ అధికారికంగా లేఖ విడుదల చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. రైట్ అనుష, మనకు బిగ్ బ్రేకింగ్ వస్తుంది. ఇక్కడ కవిత ఇప్పుడే సస్పెండ్ అవుతున్నట్టుగా కూడా ఒక లేఖ రిలీజ్ చేసింది. సొంత తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేస్తున్నట్టుగా మనం ఒకసారి విజువల్లో కూడా చూడొచ్చు. పార్టీ వాళ్ళ ఆదేశానికి అనుగుణంగా ఆమె క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా తెలిసి ఇటీవల కాలంలో ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి చర్యలు కావచ్చు, ఇవన్నీ నేపథ్యంలోనే ఆమె సస్పెండ్ గురయ్యారని కూడా చాలా క్లియర్ కట్గా ఉంటుంది. ఇక్కడ లీగల్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి క్రమశిక్షణ సంఘం బాధ్యులుగా ఉన్నటువంటి సోమ భరత్, అదేవిధంగా రవీందర్ రావు ప్రధాన కార్యదర్శి, ఇద్దరి పేర్లతో కూడా రిలీజ్ అయింది లెటరు. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా కూడా పార్టీ క్రమశిక్షణ చర్యల కింద ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టుగా తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. స్థానిక సంస్థల కోటాలు ఆమె ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె సస్పెండ్ గురైంది. ప్రజెంట్ ఆమె పార్టీ చాలా కాలంగా కూడా గడిచిన మనం 6 నెలల నుంచి చూస్తున్నాం. 6 నెలల నుంచి కూడా అటు క్రమశిక్షణ చర్యలు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో పార్టీలో ఇష్టానుసారంగా ఆమె మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మన దగ్గర కొంతమంది లీడర్లు ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏ రకంగా పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీలో ఉన్నారు, కొంతమంది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు పార్టీలో ఉన్నటువంటి కవిత ఒక్కసారిగా ఆమెను పార్టీ సస్పెండ్ చేయడం పట్ల ఎట్లా చూస్తారు? మేము స్వాగతిస్తా ఉన్నాం. నా పేరు లింగంపల్లి కిషన్ రావు. నేను 2001 పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వాడిని కేసీఆర్ గారితో. నేను ప్రస్తుతం రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్నా, కార్పొరేషన్ చైర్మన్గా చేసిన. మా నాయకుడు జనహిత నేత, జన సంక్షేమ నేత, తెలంగాణ రాష్ట్ర ప్రజల సుస్థిర సంక్షేమ సారథి కేసీఆర్ గారు తీసుకునే నిర్ణయాన్ని, కవిత గారిని సస్పెండ్ చేయడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. పార్టీ అనేది కన్నతల్లి లాంటిది. పార్టీ అనేది దాదాపు 70 లక్షల 60-70 లక్షల మరి సభ్యత్వం కలిగినటువంటి పార్టీ. ఆ పార్టీకి నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకునే వ్యక్తి. పార్టీ ఉంటేంది పోతేంది అనేటువంటి ఒక మాట. మరి వాళ్ళ ఆరరుగుడ బుల్లెట్ హరీష్ రావు గారు, మరి వాళ్ళ సంతోషరావు గారు ఇద్దరు కేసీఆర్ గారి వెంట ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియ పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. వారి పట్ల కూడా బాధ్యతారాహిత్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఆమె. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆమెను పైన సస్పెండ్ అనేటువంటి ఒక వేటు వేసినటువంటి సందర్భాన్ని మా నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని ఒక రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా నేను స్వాగతిస్తూ ఉన్నాం. దాన్ని సరి అయిన చర్యగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, మీరు ఎట్లా చూస్తారు? ఎమ్మెల్సీ కవిత చాలా కాలం నుంచి ఆమె జాగృతి నడుపుతున్నారు. అదే సమయంలో పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్సీగా. బట్ ఇప్పుడున్నటువంటి ఆమె మీద చర్యలు ఎట్లా మీరు చేసుకుంటారు? వాస్తవానికి పార్టీలో ఏ నాయకుడైనా, ఏ కార్యకర్త అయినా పార్టీ యొక్క నియమ నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు, వారు చేసినటువంటి కామెంట్స్ను
పార్టీని ఇరుకునబెట్టే విధంగా ఉన్నాయి, పార్టీ కార్యకర్తల యొక్క స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉందని చెప్పి ఈరోజు అందరూ భావిస్తున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారు ఈ చర్య తీసుకోవడం జరిగింది. వాస్తవానికి కవిత గారు తెలంగాణ ఉద్యమ సందర్భంగా కూడా వారు జాగృతి ద్వారా అద్భుతమైనటువంటి కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఈ సందర్భంలో పార్టీ యొక్క స్థైర్యాన్ని దెబ్బతీయకుండా ఉండాలంటే చర్య తప్పదని బహుశా కేసీఆర్ గారు భావించుంటారు, అందుకని చర్య తీసుకుంటారు. అంటే ఆమె స్పెసిఫిక్ గా పిన్ పాయింట్ గా ఆరోపణ చేస్తోంది. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారు, కానీ పక్కనే ఉన్నటువంటి కొంతమంది లీడర్లు సంతోష్ రావు కావచ్చు, హరీష్ రావు లాంటి వ్యక్తి ఈ రకంగా చేయడం వల్లే పార్టీకి ఇబ్బందికరమైన వాతావరణం. అంతకంటే ముందు జగదీష్ రెడ్డిని కూడా ఆరోపణ చేసింది. ఏకంగా హరీష్ రావు పార్టీలో చాలా కీలకమైనటువంటి నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్ లో ఉన్నటువంటి హరీష్ రావు మీద అటాక్ చేసినటువంటి పరిస్థితి కూడా ఎట్లా అర్థం చేసుకుంటారు? ఆ వ్యాఖ్యలు సరిగానే కదా ఇప్పుడు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంది. కాబట్టి కేసీఆర్ గారి నిర్ణయం బట్టి ఆ వ్యాఖ్యల్లో వాస్తవం లేదనేది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్ కార్యాచరణ ఎట్లుందంటే ఒక పక్క ప్రతిపక్షాలు కూడా ఆరోపణ చేసే అవకాశం కనిపిస్తుంది. ఒక పక్క మొదటిసారి గవర్నమెంట్ లో మహిళలకు స్థానం లేదు, దాని తర్వాత ఇద్దరికి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి సొంత బిడ్డను కూడా బయటికి పంపించారు అన్నటువంటి అపవాదం కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది కదా పార్టీ. దాన్ని ఎట్లా ఓన్ చేసుకునే అవకాశం? ఈ తెలంగాణ సాధనకు కారణమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునేటువంటి అవసరము వీళ్ళకు ఉంటది కాబట్టి, అవసరం కేసీఆర్ గారికి ఉంటది కాబట్టి లక్షలాది మంది కార్యకర్తల యొక్క స్థైర్యాన్ని కాపాడుకునేటువంటి ఒక బాధ్యత కేసీఆర్ గారి మీద ఉంటది కాబట్టి కొంచెం కష్టమైన ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. రైట్. మొత్తానికి పార్టీలో ఉన్నటువంటి కీలక లీడర్లు కావచ్చు ఒక్కొక్కరుగా పార్టీ ఆఫీస్కి వస్తున్నారు, తెలంగాణ భవన్కి వస్తున్నారు. ఆమె మీద చర్యలు తీసుకోవడం సరి అయిందే. ఎందుకంటే ఎంతవరకు ఓపిక పడతారు ఎవరైనా కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎవరు సాధారణ వ్యక్తికైనా, పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలకైనా, కుటుంబ సభ్యులకైనా ఒకే రకమైనటువంటి న్యాయం అమలు చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే మా అధినేత కేసీఆర్ ఈరోజు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు కవిత విషయంలో కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాసేపటికి ఇంతవరకు మనం చూసాం, గడిచిన 1-2 నెలల నుంచి కూడా ఆమె ఆరోపణలు చేస్తుంది. చిట్చాట్ రూపంలో కావచ్చు, ప్రెస్ కాన్ఫరెన్స్ రూపంలో అంతకంటే ముందు జగదీష్ రెడ్డి మీద ఆరోపణ చేసింది, నిన్న హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద ఆరోపణ చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా పార్టీని కూడా ఆమె తూలనాడినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ విషయాన్ని కూడా పార్టీ చాలా సీరియస్ గా ఉంది. తొక్కల పార్టీ అని కూడా అన్నటువంటి సందర్భం మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి, సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఉన్నటువంటి ఒక కీలక నేతనే ఈ రకంగా పార్టీని ఈ రకంగా మాట్లాడడం, పార్టీలో ఉన్నటువంటి కీలక నేత మీద ఆరోపణ చేయడం, ఇది ఖచ్చితంగా క్రమశిక్షణ చర్య కింద వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆమె మొదటి నుంచి మనం చూసాం, గడిచిన 3-4 నెలల నుంచి కూడా ఆమె లేఖలు రిలీజ్ చేయడం, దాని తర్వాత పార్టీలో కొంతమంది దయ్యాలు ఉన్నారని చెప్పడం, అదే సమయంలో కేసీఆర్ మంచోడు కానీ ఆయన పక్కన ఉన్నటువంటి కోటరీ అంతా కూడా ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం, ఇవన్నీ కూడా క్రమశిక్షణ చర్యల కిందగానే పార్టీ చూసింది. అయినప్పటికీ కూడా కొంత వేచి చూసేటువంటి ధోరణి అవలంబించింది పార్టీ. కారణం ఏంటంటే కేసీఆర్ కూతురు కావడం ఒకటైతే జాగృతి అధ్యక్షురాలుగా ఉంది, అదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉంది. ఇవన్నీ ఆలోచించిన తర్వాతనే కొంత వేచి చూసే ధోరణి అవలంబించారు. అంతకంటే ముందు విజయశాంతి కావచ్చు, లేదంటే చాలా మంది ఈటల రాజేందర్ విషయంలో కానీ చాలా మంది విషయాల్లో కొంత వెంటనే నిర్ణయాలు తీసుకున్నారు. కానీ కవిత విషయంలో ఎందుకో ఆలస్యం చేశారని కూడా పార్టీలో ఉన్నటువంటి చాలా మంది కూడా మాట్లాడారు. కానీ కేసీఆర్ ఆచితూచి వ్యవహరించారు. ఈ రోజు ఇంకా కొంత టైం ఇద్దామనుకున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీలో ఉన్నటువంటి చాలా మంది లీడర్లు కూడా కవిత విషయంలో కొంత వెయిట్ చేద్దామా అనేటువంటి ఆలోచన కూడా కేసీఆర్కి సలహా ఇచ్చారు. అయినా కూడా సలహాలు కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు నాకొక న్యాయం బయటలకు న్యాయం పోతుంది, ఇది పార్టీ లైన్ దాటినట్టు ఉంటుందని కూడా కేసీఆర్ భావించారు. అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ మార్నింగ్ అవర్స్ నుంచి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సహా కొంతమంది ముఖ్యులతో కూడా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తోంది. 1-to-1 కూడా మాట్లాడారు. అంతిమంగా మాత్రం ఆమెను సస్పెండ్ చేయడమే సరి అయినటువంటి నిర్ణయం అని కూడా పార్టీ భావించింది. అందుకనే ఇప్పుడు కాసేపటి క్రితమే లేఖ ఒకటి వచ్చింది. ఆ లేఖలో చాలా క్లియర్ కట్ గా ఉంది, సస్పెండ్ చేస్తున్నాము, క్రమశిక్షణ చర్యలు తీసుకున్నందున క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడినటువంటి నేపథ్యంలో, ఇష్టానుసారంగా పార్టీని దూషించిన నేపథ్యంలో, పార్టీలో ఉన్నటువంటి హోదా కలిగినటువంటి వ్యక్తులను ఇష్టానుసారంగా మాట్లాడడం అనేటువంటి ఖచ్చితంగా క్రమశిక్షణ రాహిత్యం కిందికి వస్తుంది కాబట్టి సస్పెండ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇక ఆమె యాక్షన్ ప్లాన్ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఈ ప్రకటన వచ్చినటువంటి నేపథ్యంలో ఆమె కూడా కాసేపట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మేబీ 5 o'clock లేదా 6 o'clock ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆమె అవసరమైతే ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేస్తారనేటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. బట్ ఆమెకి ఇంకా ఒక 1.5 year మాత్రమే ఆమెకి ఇంకా ఎమ్మెల్సీ పదవి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్సీగా ఆమె రాజీనామా చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె సొంత పార్టీ పెట్టే ఆలోచన కూడా ఉన్నట్టుగా కూడా మనకు అందుతోంది సమాచారం.
ఎస్ నరేంద్ర, అయితే కవిత బహిష్కరించింది పార్టీ కవితను. మరి అంటే కవిత కావాలనే బీఆర్ఎస్ పై విమర్శలు చేసింది అనుకోవచ్చా? ఎస్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆమె నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో సంతోష్ రావు మీద కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి కీలక నేత హరీష్ రావు మీద చేసినటువంటి వ్యాఖ్యలు అనేది చాలా పీక్ స్టేజ్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. అంతకంటే ముందు జగదీష్ రెడ్డి మీద లిల్లీ ఫుట్ అనడం కానీ, లేదా ఆయన పేరు పెట్టుకోకుండా ఇండైరెక్ట్ గా మాట్లాడడం కానీ మనం చూసాం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇష్టానుసారంగా ఒక కీలక నేత, ఎందుకంటే కేసీఆర్ తర్వాత కేసీఆర్ అన్నటువంటి పరిస్థితి హరీష్ రావుకు ఉంటుంది. ఎందుకంటే ఆయన ఓటమి ఎరగని నేతగా, సిద్దిపేటలో ఇప్పటివరకు ఓటమించిన 7 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, ట్రబుల్ షూటర్ గా పేరుంది. అదేవిధంగా ఒక దశలో కేటీఆర్ కూడా చాలా సార్లు అన్నారు, నాకంటే కూడా హరీష్ రావు అన్ని విషయాల్లో కూడా గొప్ప వ్యక్తి అని కూడా చెప్పారు. అలాంటి గొప్ప వ్యక్తిని ఇష్టానుసారంగా, పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడడం ఇది సరైనది కాదు అని కూడా కేటీఆర్ భావించారు. కేటీఆర్ కూడా కేసీఆర్ ఇద్దరు మాట్లాడుకున్నారు. అంతిమంగానే ఈ రోజు ఈ రకమైనటువంటి చర్యలు జరిగాయని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి కాసేపట్లో ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది పార్టీ ఆఫీస్కి రానున్నారు. ఇక్కడికి వచ్చి ఆమెకు యాంటీగా కొంతమంది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తోంది. దీని తర్వాత ఆమె కూడా ఆమె రియాక్షన్ చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. నరేంద్ర, అయితే కవితపై వేటు వేసింది బీఆర్ఎస్. అయితే మరి ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆమె పార్టీ పెట్టే ఆలోచన ఉందా లేదా అనేది మనకు 1-2 డేస్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె బయట ఊహాగానాలు వస్తున్నాయి. ఆమె ఒక పేరుని ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసిందని, అదే సమయంలో బహుజన తెలంగాణకు సంబంధించినటువంటి ఒక పేరు, ఎందుకంటే బీసీ లైన్ తీసుకుంటుంది కాబట్టి ఆ మహిళా సాధికారత, బహుజన ఉద్ధరణ అనేటువంటి కాన్సెప్ట్తో ఆమె పార్టీ ఒకటి రిజిస్ట్రేషన్ చేసినట్టుగా కూడా టాక్ వస్తోంది. అది ఎంతవరకు వాస్తవం అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఆమె పార్టీ పెట్టడం మాత్రం ఖాయమైనటువంటి సంకేతాలు అయితే జాగృతి లీడర్లు మనకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతిమంగా ఆమె పార్టీ పెట్టడమా లేదంటే ఇంకో పార్టీలోకి వెళ్ళడమా, ఈ 2 ఆప్షన్స్ మాత్రమే ఆమెకున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ఆహ్వానించే అవకాశం ఉంటుంది, అదొక బీజేపీ కూడా ఆహ్వానించే అవకాశం ఉంటుంది. 2 పార్టీలు కూడా వెల్కమ్ అని కవితకు చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఆమె ఆ 2 పార్టీలను కూడా దూషిస్తున్నటువంటి నేపథ్యంలో ఆమె అటువైపు వెళ్ళే అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు. ఖచ్చితంగా ఆమె సొంత పార్టీ పెట్టడం లేదా జాగృతిని కొంతకాలం పాటు నడిపిస్తడం అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం అయితే ఆమె కొంతకాలం వెయిట్ చూసిన తర్వాతనే పార్టీ పెట్టాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ రోజు నుంచి 2001లో పార్టీ స్థాపించబడింది. ఈ రోజు 25 సంవత్సరాలు అయిన నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ఏదైతే జర్నీ ఉందో ఆ జర్నీ ఈ రోజుతో ఫుల్ స్టాప్ బడ్డగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సొంత అన్నతో కటిఫ్ అయింది, సొంత తండ్రితో కటిఫ్ అయిపోయింది. మొత్తం సొంత ఇప్పటివరకు హరీష్ రావు కూడా చాలా సందర్భాల్లో ఆమె మెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నిన్న ఒక్కనాడు మినాయించి చాలా సందర్భాల్లో హరీష్ రావుని చాలా గొప్పగా పొగిడింది. కానీ ఈ రోజు ఒక్కసారిగా ఆమె సస్పెండ్ కూడిన నేపథ్యంలో మరింతగా ఆమె రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఈ రోజు నరేంద్ర, అయితే కవిత ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఒక్కొక్కరి పేర్లు బయట పెడుతూ వచ్చారు. అటు హరీష్ రావు, సంతోష్ రావు, అలాగే ఇలా పేర్లు బయట పెడుతూ వచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది, బహిష్కరించింది. ఇక ఇప్పుడు ఇంకా పేర్లు ఏవైనా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ లో తన తండ్రిని ఎట్టి పరిస్థితుల్లో తిట్టే అవకాశం లేదు. ఒకవేళ ఆమె మళ్ళీ మాట్లాడాల్సిన ఆరోపణ చేయాల్సి వస్తే కేటీఆర్ మీద ఆరోపణ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కేటీఆర్ కంటే నేనేం తక్కువ కాదు అని చెప్పే ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే కేటీఆర్ ఆస్తిలో సమానమే, రాజకీయ వారసులుగా మేము సమానమే అనేటువంటి చెప్పే అవకాశం గతంలో చిట్చాట్లో చెప్పింది. బట్ ఈ రోజు ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా అదే రకమైనటువంటి ఆలోచన షేర్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే హరీష్ రావు మీద ఆరోపణ చేసింది, సంతోష్ రావు మీద చేసింది, అదేవిధంగా జగదీష్ రెడ్డి మీద ఆరోపణ చేసింది, చాలా మంది మీద ఆరోపణ చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు కేటీఆర్ మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని కూడా మనకు సమాచారం అందుతోంది. బట్ అంతిమంగా మాత్రం పార్టీలో లైన్ దాటి ఆమె ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆమె ఇష్టానుసారంగా మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఇప్పటివరకు సస్పెండ్ అయితే ఏం మాట్లాడాలి, సస్పెండ్ కాకముందు ఏం మాట్లాడాలని ఆమె కొంత అనుకుంది. కానీ ఇప్పుడు సస్పెండ్ అయింది కాబట్టి ఆమె ఇక ఆ మాటలకు హద్దు అనేది ఉండదు. ఖచ్చితంగా కేటీఆర్ మీద కూడా ఆమె టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. కేసీఆర్ మినాయించి ఇక పార్టీలో ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి కనిపించట్లేదు. నరేంద్ర, అయితే కవిత ఎమ్మెల్సీ పదవిలో కొనసాగే అవకాశం ఉంటుందా? ఎస్, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఆమె పార్టీ
సభ్యత్వాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఆమె పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో ఇక పార్టీని అంటిపెట్టుకున్నటువంటి పదవి ఏకైక పదవి ఏంటంటే ఎమ్మెల్సీ. ఆమె స్థానిక సంస్థల కోటాలో ఆ రోజు నిజామాబాద్ నుంచి కేసీఆర్, ఎందుకంటే నిజామాబాద్ నుంచి ఆమె ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యంలో ఆమెకు చాలా కాలం నుంచి ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. రేవంత్ రెడ్డి కూడా స్వయంగా పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆరోపణ చేశారు, ఇతర పార్టీల వాళ్ళు ఆరోపణ చేశారు, బండి సంజయ్ ఆరోపణ చేశారు, అరవింద్ ముఖ్యంగా ఆరోపణ చేశాడు. అంటే ఒక్కసారి ఓటమి చెందితే మళ్ళీ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు పదవులు ఇస్తున్నటువంటి కేసీఆర్ అనేటువంటి ఆరోపణలు కూడా కేసీఆర్ ఎదుర్కొన్నారు. అయినా ఆ ఆరోపణలు ఏమీ పట్టించుకోలేదు. ఎమ్మెల్సీగా స్థానిక సంస్థల కోటాలో ఈజీగా గెలిచేటువంటి స్థానిక సంస్థల కోటాలు నిజామాబాద్ నుంచి ఆమెను ఎన్నుకోవడం జరిగింది. ఒకసారి నిజామాబాద్ నుంచి ఆమె గెలిచింది, రెండోసారి ఆమె ఓడిపోయింది. బట్ స్థానిక సంస్థల నుంచి ఆమె గెలిచిన నేపథ్యంలో ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ పదవిని అంటిపెట్టుకొని ఉంటారా లేదా రాజీనామా చేస్తారా? ఈ రెండు అంశాలు చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. ఆమె చాలా నేను నిప్పు లాంటి మనిషిని, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీలో ఇవన్నీ నేను పెద్ద పట్టించుకోను, నికార్స్ అయినటువంటి లీడర్ని అని చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆమె ఎమ్మెల్సీ పదవిని ఆమె తృణప్రాయంగా వదిలిపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆమె పార్టీ ఏకంగా సస్పెండ్ చేసినప్పుడు రేపొద్దుగా ఆమె ఎమ్మెల్సీగా కొనసాగిందనుకో ఖచ్చితంగా ఆమె మీద ఆరోపణ చేసే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే మా పార్టీలో లేనప్పుడు నువ్వు ఎమ్మెల్సీ పదవికి నువ్వు ఎందుకు అని చెప్పే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆమె ఎమ్మెల్సీకి రాజీనామా చేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఉప ఎన్నికలు వస్తాయి, అప్పుడు ఆమె మళ్ళీ అదే సీట్ నుంచి పోటీ చేస్తుందా, లేదంటే రేపు అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ ఒక 3 సంవత్సరాల్లో రాబోతున్నటువంటి నేపథ్యంలో అప్పుడు పోటీ చేస్తుందా అని మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ అంతిమంగా అయితే ఆమె ఎమ్మెల్సీగా ఉండే అవకాశం అయితే లేదు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చేటువంటి ఆరోపణలను ఆమె తిప్పుకొట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంతమంది లీడర్లు అయితే ఇక్కడికి ఒక్కొక్కరుగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది లీడర్స్ ఇక్కడికి వస్తున్నారు. మరి కాసేపట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆమె ఈ రోజు సాయంత్రం మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఇవాళ పెట్టుకోకపోతే కొంతమందిని ఆమె సలహాలు తీసుకున్న తర్వాత రేపు మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి భవిష్యత్తు కార్యాచరణ పార్టీ పెట్టే అవకాశం ఉందా లేదా, ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతుందా, రాజీనామా చేస్తుందా, ఇట్లాంటి అన్ని అంశాలు, ఒకవేళ వేరే పార్టీలకు పోయే ఆలోచన ఉందా, ఇవన్నీ చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పే అవకాశం కనిపిస్తోంది. నరేందర్, అయితే గత కొన్ని రోజులుగా మనం చూసుకున్నట్టయితే కవిత వర్సెస్ బీఆర్ఎస్ నేతలు అన్నట్టుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో సస్పెన్షన్ వేటు అయితే కవితపై వేశారు. కవిత కొత్త పార్టీ పెడితే బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది? ఎస్, ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముందున్నటువంటి ఒకటి కవితను బయటికి పంపించాలి. ఆ ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇక నెక్స్ట్ కవిత విషయంలో తీసుకున్నటువంటి చర్యల పరంగా పార్టీలో ఉన్నటువంటి చాలా మంది కూడా ఖుషి అవుతారు. కానీ నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ ఏందని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ముందున్నట్టు చాలా అంశాలు ఉన్నాయి. ఒక పక్క మహిళా లీడర్ల కొరత చాలా వెంటాడుతోంది. ఎందుకంటే మొదటి గవర్నమెంట్లో మహిళలకు ప్రాతినిధ్యం లేదన్నటువంటి ఆరోపణ బీఆర్ఎస్ ఎదుర్కొంది. దాని తర్వాత 2 మంత్రులు చేసింది. కానీ పార్టీలో ఉన్నటువంటి పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా పార్టీలో లేరు. ప్రజెంట్ గుండు సుధారాణి పార్టీ నుంచి వేడిపోయింది. పార్టీలో ఉన్నటువంటి చాలా మంది కీలక నేతలు ఎవరైనా ఒకరిద్దరు ఉన్నారంటే ఎమ్మెల్యేలుగానే ఉన్నారు తప్ప పెద్ద స్థాయి లీడర్లు ఎవరు బీఆర్ఎస్ మహిళా విభాగంలో లేరు. కనుక పార్టీ ఏ రకంగా దాన్ని భర్తీ చేసుకుంటుందని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇంతకాలం జాగృతికి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ ని కూడా బీఆర్ఎస్ పార్టీ వాడుకుంది. అయితే బీఆర్ఎస్ ఇప్పుడు జాగృతిని ఈ సంస్థను పూర్తిగా వదులుకున్నట్టుగా మనం చూడాలి. సొంత బిడ్డను వదులుకున్నటువంటి పరిస్థితి చూడాలి. అదే సమయంలో ఆమెకంటూ కొంత నిజామాబాద్ లో కావచ్చు, కొన్ని జిల్లాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, ఖమ్మం జిల్లాలో కావచ్చు, కొంత ఆమె సానుభూతి పరులు కావచ్చు, ఆమెను ఫాలోవర్స్ కావచ్చు, కవిత అనుచరులు కొంతమంది ఉన్నారు. బట్ నిజామాబాద్ మీద కొంత ఇంపాక్ట్ పడే అవకాశం అయితే ఉంది. అదే సమయంలో పార్టీలో కూడా కొంత వర్గం ఉంది, ఆమెకు కూడా కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది పార్టీకి. బట్ అంతిమంగా మాత్రం ఆమెను పక్కకు జరిపిన తర్వాత పార్టీలో నెక్స్ట్ ఏంటి అనేది కూడా ఒక చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ చూడాలి రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మరి దీన్ని ఎలా ఓన్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కూడా ఖచ్చితంగా ఎదురుదాడి చేసే అవకాశం ఉంటుంది. కవితకు సపోర్ట్ గా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సొంత బిడ్డను కూడా బయటకు పంపించారు అనే విషయం ఒక విషయం అయితే, రెండోది మహిళా లీడర్లను, ఎందుకంటే మహిళా కొరతతో వేధిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సొంత బిడ్డను బయటకు పంపడం కాదు, ఒక మహిళను బయటకు పంపించారు, ఒక క్రియాశీలక ఉన్నటువంటి వ్యక్తిని బయటకు పంపించారని కూడా కాంగ్రెస్ ఆరోపణ చేసే అవకాశం ఉంది. కనుక మేము మా పార్టీలకు వస్తే ఆహ్వానిస్తామని కూడా చెప్పే అవకాశం ఉంది. బట్ అంతిమంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత పార్టీ నుంచి సస్పెండ్ కావడం అనేది చాలా పొలిటికల్ స్ట్రాటజీగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. చాలా అంశాలు దీని మీద ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆమె కనుక వేరే పార్టీలోకి వెళ్తే రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ ఆమె సొంత పార్టీ పెడితే
మరో రకంగా ఉండే అవకాశం ఉంది. అంతిమంగా పార్టీలో జరిగినటువంటి ఈ పరిణామం, హఠాత్ పరిణామం అనేది ఖచ్చితంగా కొంత పొలిటికల్ మైలేజీ ఏ రకంగా మారే అవకాశం ఉంటుందనేది మరి కొంతకాలం మనం వెయిట్ చేస్తే కానీ తెలిసే అవకాశం లేదు. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.